ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము 35వ అధ్యాయాన్ని చదువుకుందాం. మరియు ఎలీహు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశము వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడివైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకొనునా? నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలాత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజబలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగచేయచ్చు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకొను వారెవరునూ లేరు. కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మొర్రపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది. ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. ఆయన కోపముతో దండింపకపోయినందునను, నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతకముగా యోబు మాటలాడి ఉన్నాడు. తెలివి లేకయే మాటలను విస్తరింపజేసి ఉన్నాడు. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకున్న ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు యోబు గ్రంథము 35వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, యోబు ముగ్గురు స్నేహితులు యోబు మాట్లాడటం చాలించిన తర్వాత బరకయేలు కుమారుడగు ఎలీహు మాట్లాడుతూ మరి తన మాటలను తాను మాట్లాడేటువంటి తీరును, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను ఉద్రేకముతో తనకున్నటువంటి జ్ఞానము ఆధారం చేసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు యోబును గురించి అనేక రకాలుగా స్నేహితులు ఏ రీతిగా అయితే యోబు మీద నేరారోపణ, దోషారోపణ చేశారో, అలాగుననే యవనస్తుడైనటువంటి ఎలీహు కూడా యోబును ఎంతో అర్థం చేసుకున్నట్లుగా, వారు మాట్లాడిన మాటలకు తాను భావాన్ని కనిపెట్టినట్లుగా ఇక్కడ తన యొక్క అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చును. ఇక్కడ 35వ అధ్యాయంలో ఎలీహు ఒక మనిషి యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో, ఒక మనిషి యొక్క ప్రవర్తన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ పాపలోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటుందో 1 నుండి 8 వచనాల్లో ఎలీహు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చు. 9 నుండి 13 వచనం వరకు మనం చూసినట్లయితే బాధల కారణంగా ఎవరైతే కేకలు వేస్తారో వారి మొర దేవుడు వినడు అని ఇక్కడ ఎలీహు చెప్తున్నటువంటి సందర్భము. 14 నుండి 16 వచనం వరకు మనం చూస్తే యోబు యొక్క అసహనాన్ని ఎలీహు మందలిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, అసలు ఎలీహు వయసులోనూ చిన్నవాడే,
మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యోబు స్నేహితుల కంటే కూడా చిన్నవాడే. వారు కొంతైనా దేవుని జ్ఞానపు మాటలు ఉచ్చరించగలిగారు. కానీ యవనస్తుడైనటువంటి ఈ ఎలీహు తాను తనకున్నటువంటి వయస్సును లెక్క చేయడం లేదు. తనకున్నటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి నేనేదో గొప్ప న్యాయ విధిని నేను చెప్పగలుగుతున్నాను, అది వారు చేయలేకపోయారు. మరి నీ సహవాసులు కూడా నీకు ప్రత్యుత్తరం సరిగ్గా చెప్పలేకపోయారు. నీవు దేవుని నీతిని, మరి దేవుని నీతి కంటే నీ నీతి ఎక్కువగా నీవు చూపించుకుంటున్నావు. అది తప్పు. దేవుడు మహాకాశాలకు పైగా ఉన్నటువంటి వాడు. మరి దేవుని యొక్క న్యాయం గురించి నీవు మరి తక్కువగా మాట్లాడుతూ ఉన్నావు అని మరి యోబుకు ఎలీహు జవాబిచ్చానని తనలో తాను అనుకుంటా ఉన్నాడు. యోబుకు వ్యతిరేకంగా మరొక ఫిర్యాదును మరి ఆరోపిస్తూ ఉన్నాడు ఈ 35వ అధ్యాయంలో. ప్రియదేవుని పిల్లలారా, మనుషులు చేసే పనులు అవి మంచివైనా చెడ్డవైనను సరే దేవునికి ఏమీ మరి ఉపయోగపడవు అని ఎలీహు అంటూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మనిషి మరి మంచి పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడండి? సంతోషిస్తాడు కదూ. మరి దేవుడు చేసేటువంటి మంచి పనులు మరి అవి చెడ్డవైనా మంచివైనా దేవుడు చూస్తూ ఉన్నాడు. మంచి వాటిని ఆయన అంగీకరిస్తాడు. చెడ్డ వాటిని చేయకుండా మరొక అవకాశాన్ని చెడ్డవాటిని చేసేవారికి అవి చేయకూడదని చెప్పి వారిని మంచి దారిలో పెడతాడు. దేవుడు మనుషుల పట్ల మరి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు. పక్షపాతిగా ఆయన ఏ మానవుని పట్ల ఏ మనిషి పట్ల వ్యవహరించాడు. అయితే ఎలీహు అంటూ ఉన్నాడు కదా, మనుషులు చేసినటువంటి మంచి పనులను మరి చెడ్డవైనా మంచివైనా సరే అవి దేవునికి ఏమీ చేయలేవు అంటూ అన్నాడు. దేవుని పిల్లారా, దేవుడు మరి మహాకాశాలకు పైగా ఉన్నటువంటి ఉన్నతుడు. ఆయన మనిషి చేసే ప్రతి ప్రవర్తనను ప్రతి క్రియను ఆయన చూడగలడు అని మరి తనకు తానుగా నేను మంచివాడిని, నేను మంచి కార్యాలు చేశాను, నీతిమంతుడని చెప్పుకున్నంత మాత్రాన మరి ఆకాశం ముందున్నటువంటి దేవుని కంటే మరి నీవు నీతిమంతుడు ఎట్లా కాగలవు అని ఎలీహు యోబును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి చేసే చెడ్డ పనులు కానీ మంచి పనులు కానీ మనుషులపైనే ప్రభావం చూపేలా దేవుడు ఏర్పాటు చేశాడని ఎలీహు అంటూ ఉన్నాడు. వాస్తవమే. మంచి చేసినా చెడు చేసినా అది వారి మీదకే వచ్చేటట్లుగా మనిషే తనకు తానుగా చేసుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని ఏర్పాటు ఎంత మాత్రం కాదు. ఎలీహు తన అజ్ఞానంతో పలుకుతున్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ కారణాల వల్ల నీతి న్యాయాలు మనిషికి లాభదాయకమని, దౌష్ట్యము దుష్టత్వము అనేటువంటిది మనిషికి నష్టం కలుగు చేస్తుందని మరి ఎలీహు అభిప్రాయము మరి ఇన్ని అభిప్రాయాలు ఎలీహు మరి వెలబుచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సరైనవి కావు అని మనకు అర్థమవుతుంది కదూ. మనుషుల పాపాలు దేవునికి దుఃఖం కలిగిస్తాయి. ఇది వాస్తవం. మనుషులు చేసినటువంటి మరి చెడ్డ పనులే కానీ మంచి పనులే కానీ అవి మనుషులపైనే పడేలా దేవుడు ఏర్పాటు చేశాడా? ఆయన ఎంత మాత్రమున అలాగున ఏర్పాటు చేయడు. నీవు చేసే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ మరి దేవునికి ఏమాత్రము కూడా సంతోషాన్ని తెచ్చిపెట్టవు అని ఎలీహు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు చేసేటువంటి మంచి పనులు మరి దేవుడు చూసి ఆనందిస్తాడు. ఒకవేళ ఆ మనిషే చెడ్డ పనుల్లో చేస్తూ ఉంటే కనుక ఆ వ్యక్తిని తన వాక్కు ద్వారా గద్దిస్తాడు. అంతేగాని మరి తాను చేసిన చెడ్డది తన మీదకే వచ్చేటట్లుగా ఆయన ఎంత మాత్రం కూడా ఆమోదించాడు. దేవుడు మరి నిష్పక్షపాతిగా మనకు కనపెడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, పక్షపాతి అయినటువంటి దేవుడు మరి మానవుల పట్ల తన చిత్తాన్ని ఎలా నెరవేర్చగలడు? ఎలీహు తన అనుభవ రాహిత్యముతో మరి అంతగా ఆలోచించేటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం
చూడవచ్చును ప్రియదేని పిల్లరా. మరి మనిషి యొక్క మరి మనిషి యొక్క ప్రవర్తన, దేవుని ప్రవర్తన చాలా వ్యత్యాసముతో కూడినటువంటిది. దానిని గుర్తించక ఎలుహు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు న్యాయవంతుల ఆక్రందనలను, మానవులు పెట్టేటువంటి ప్రతి విన్నపాన్ని మరి వినడు అని ఇక్కడ ఎలీహు అభిప్రాయపడతా ఉన్నాడు. మరి ఒకానొక సందర్భంలో యోబు అన్నాడు కదా, దేవుడు మరి నా పట్ల న్యాయం తప్పాడు అని. మరి నా మనవి ఆయన వినకుండా తన చెవులు మూసుకున్నాడని ఆయన వేరొక ఉద్దేశములు అంటే, దానిని ఇక్కడ ఎలీహు కోట్ చేస్తూ అంటూ ఉన్నాడు కదా, దేవుడు న్యాయవంతుల మరి మొరలను వినడు అని ఎలీహు మరి యోబు అన్నట్లుగా ఎలీహు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా దేవుడు న్యాయవంతుల పక్షానే ఉంటాడు. అన్యాయస్తుల పక్షాన దేవుడు ఎంత మాత్రమూ ఉండడు. ప్రియదేని పిల్లలారా, ఇక్కడ యోబు అభిప్రాయము ఇదే అని ఎలీహు భావిస్తూ ఉన్నాడు. ఏమని? దేవుడు న్యాయవంతుల మరి పక్షాన ఉండడు అని యోబు భావిస్తూ ఉన్నాడని ఎలీహు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇలాంటి అభిప్రాయాన్ని మరి అపవాది అయిన సాతాను చాలా మందిలోనికి ఈ రోజున మరి సర్వ మానవాళిలోనికి ప్రవేశపెట్టాడు. నిజమైన విశ్వాసులు కొందరు కూడా ఈ అంశం దగ్గరకు వచ్చేటప్పటికి పరీక్షలకు గురవుతారు. విశ్వాస సహితమైన ప్రార్థన మరి ప్రతి రోగిని స్వస్థపరుస్తుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రార్థనలకు జవాబు రాకపోతే దేవుణ్ణి సేవించటం వ్యర్థమనేటువంటి ఆలోచన అది దేవుని నుండి కలిగినది కాదు, అది అపవాది అయిన సాతాను ప్రేరేపించినదే. సాతాను ఇలాగున అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ రోజున అనేక మందిని అలాగున ప్రేరేపిస్తూ దేవుని జ్ఞానం నుండి తప్పిస్తూ ఉన్నాడు. మరి తమ బాధలలో నుండి మనుష్యులు మొరపెట్టినప్పుడు దేవుడు వెనకపోవడానికి మంచి కారణాలు అనేకం ఉన్నాయి అంటున్నాడు ఎలీహు. ఏమిటి ఆ కారణాలు? మొదటిది, వారు కేవలం దేవుణ్ణి తమ సృష్టికర్తగా, ఉపదేశకుడిగా గుర్తించి ఆయనకొక్కడికే మొరపెట్టరు. ప్రియదేని పిల్లరా, సర్వాధికారి అయిన దేవుడు మరి మానవాళికి కలిగిన బాధల నుండి విడిపిస్తాడని మరి విశ్వాసులైన వారు మరి సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడరని, ఆయన చెప్పేటువంటి ఉపదేశాన్ని అంగీకరించరని ఎలీహు మరి 10వ వచనంలోను 11వ వచనంలోను మరి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. వారి మొరలు నోరులోని మూగజీవుల అరుపుల్లాగా ఉంటాయి అని, వారు తమ సృష్టికర్తను వినయపూర్వకంగా మరి ప్రార్థన చేస్తే ఆయన రాత్రి వేళ పాడటానికి పాటలు వారికి ఇస్తాడు. అంటే వారి కష్టాల్లోనే వారికి ఆనందాన్ని ఇస్తాడు అని. మరి రెండోది, వారి కష్టాల్లోనే వారికి ఆనందాన్ని ఇస్తాడు అని మరి ఎలీహు మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది, దేవుడు మనుష్యుల మొరలను ఒక్కసారి ఎందుకు పట్టించుకోడంటే, వారు దుర్మార్గులు, అహంకారులు. అందువల్ల వారి ప్రార్థనలు శూన్యంగాను బూటకంగాను ఉంటాయి అని 12, 13, 14, 16 వచనాల్లో ఎలీహు దీనంతటిని కూడా యోబుకు ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, మరి మనిషి తన బాధలో నుండి మొరపెట్టినప్పుడు దేవుడు వినకపోవడానికి 2 కారణాలు ఎలీహు చెప్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, మనిషి బాధలో ఉన్నప్పుడు మొరపెడితే దేవుడు వినకపోవడానికి 2 కారణాలు మరి ఎలీహు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏమని చెప్పాడు? దేవుడు తమ మొరను వినకపోవడానికి కారణం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి మరి సృష్టికర్తగా గుర్తించకపోవడం, మరి ఆయన ఉపదేశాలను మరి త్రోసిపుచ్చటం, మరి ఆయనకొక్కడికే మొరపెట్టకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మరి మనుషుల మీద ఆధారపడుతూ, మనుషులకు తమ బాధను చెప్పుకుంటూ మరి మనుషులు చేసేటువంటి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమమే
వారి మొరలు వినకపోవడానికి కారణమని మొదటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. రెండవది, దేవుడు మనిషి మొరపెడితే వినకపోవడానికి అన్న కారణాలు రెండవది ఏమని చెప్తున్నాడంటే, మనుషుల మొరలను ఒకసారి మరి ఎందుకు ఆయన పట్టించుకోడు అని అంటున్నాడంటే, మనుషులంట దుర్మార్గులు అవ్వడం బట్టి, అహంకారులుగా మారడాన్ని బట్టి, మరి బుద్ధిశూన్యంగా, మరి అవివేకంగా, అజ్ఞానంగా ప్రార్థించడం వలన వారి ప్రార్థనలు బూటకంగా, అంటే అవి దేవునికి మరి మరి దేవునికి మరి ఆమోదయోగ్యకరమైనటువంటిదిగా ఉండకపోవడం వల్ల దేవుడు మనిషి మొరపెట్టినప్పుడు వినటం లేదు అని ఎలీహు మరి ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మానవుడు నిజముగా విశ్వాస సహితంగా మరి యథార్థవంతంగా జీవిస్తూ మరి మనిషి దేవుని పట్ల విశ్వాసముతో, దేవుడే సృష్టికర్త అని, దేవుడే మరి స్వస్థపరచగలవాడని, దేవుడే న్యాయకర్త అని, దేవుడే సమస్త సృష్టిని తన చేతులలో మరి ఆయన నడిపిస్తున్నవాడని ఎరిగినటువంటి మనిషి మొరపెడితే దేవుడు వినరంటాడా? తప్పకుండా వింటాడు కదూ. మరి ఎలీహు మాట్లాడుతున్నాడు, దేవుడు మనుషులు పెట్టే మొరలు వినపోవడానికి కారణం ఏంటంటే, అసలు సృష్టికర్తను వారు సృష్టికర్తగా భావించరు, ఆయన చెప్పే ఉపదేశాలను వినరు అని. రెండవది, మరి దుష్టులుగా మారడాన్ని బట్టి, అహంకారులుగా వారు ఉండటాన్ని బట్టి, మరి వారి ప్రార్థన బోటకంతో కూడినదిగా ఉండటాన్ని బట్టి మరి దేవుడు వారి మనలు వింటలేదు. నీవు కూడా అలాగనే పలికావు, నీ ప్రవర్తన కూడా అలాగనే ఉంది. నీ మనవి దేవుడు వినపోవడానికి గల కారణం ఏంటంటే, నీవు సృష్టికర్త కంటే నీవే నీతిమంతుడిగా చెప్పుకుంటున్నావు. మరి నీ నీతి ప్రవర్తన ఆయన కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించుకుంటున్నావు. నీ గర్వము మరి దేవుని ఎదుట ఎక్కువైపోయింది అని యోబును గద్దించే రీతిలో మాట్లాడినప్పుడు మరి ప్రియదేవుని పిల్లారా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు మాట్లాడే తీరును బట్టి ఎలీహు అభిప్రాయంలో యోబు దేవుని న్యాయాన్ని కాదన్నాడు. అందువల్లే యోబు గర్విష్ఠులైన దుర్మార్గుల కంటే పాపాత్ముడని తేల్చివేస్తూ ఉన్నాడు ఎలీహు. ప్రియదేవుని పిల్లారా, ఎంత మాత్రమును కూడా యోబు జీవితంలో గర్వము కానీ దుర్మార్గత కానీ మనం ఎక్కడ మరి చూడలేం. సాక్షాత్తు దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మరి ఈ అధ్యాయంలో ఎలీహు మాట్లాడినటువంటి మాటలు మరి మనిషి యొక్క ప్రవర్తన, బాధల కారణంగా మనిషి వేసేటువంటి కేకలు దేవుడు వినపోవడానికి కారణాలు, మరి యోబు అసహనము ఎందుకు కనపరిచాడు, యోబు అసహనానికి గల కారణాలను మరి నేను చెప్పివేశాను అని మరి అర్థవంతంగా మరి దేవుని న్యాయ విధిని యోబు పలికిన మాటలకు వ్యతిరేకంగా ఉన్నాయని, దేవుడే న్యాయవంతుడు అని, మరి ఈ భూమి మీద ఎవరు న్యాయవంతులు లేరు అని ఎలీహు మాట్లాడినటువంటి మాటలు ప్రియదేవుని పిల్లారా, మరి ఏ ఏ విషయంలో కూడా యోబు కలుగు చేసుకోనకుండా ఈ యవనస్తుడైన ఎలీహు మాట్లాడుతున్నటువంటి మాటలను ఆయన మరి చక్కగా విన్నాడు. ఎక్కడ తన మాటలకు అడ్డు చెప్పలేదు. మరి దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు అని, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు అని ఎలీహు అన్న మాటలు మరి యోబు గుర్తించుకొని ఉంటాడు. ప్రియదేవుని పిల్లలారా, యోబులో ఉన్నటువంటి మరి న్యాయ ప్రవర్తన, నీతి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, దేవుడంటే భయము, భక్తి, వినయము కలిగినటువంటి జీవితం, మరి ప్రతి ఉదయమున సాయంత్రమున దేవునికి నైవేద్యముగా మరి ఆయనకు బలి అర్పించేటువంటి ఆ గొప్ప జీవితం, అనేకుల చేత మరి మంచివాడిగా పేరొందినటువంటి వ్యక్తి మరి రోజున బాధలో వేదనలో ఉంటే ప్రతి చిన్నవాడి కూడా మరి హాస్యాస్పదముగా మారాడు అని ఆయన అన్న మాటలు మరి వాస్తవంగా కనబడుతున్నాయి కదూ. వాస్తవంగా మరి దేవుడు
మనుష్యులు మొరపెట్టినప్పుడు వినడంటారా? తప్పకుండా వింటారు. అలాగుననే అందుకనే యోబు మాట్లాడాడు. నేను మాట్లాడతాను. నా వ్యాజ్యం ఆయన ఎదుటే తీర్చుకుంటాను. నా మనవి వినటానికి ఆయన తన సన్నిధిలో నుండి తన చెవిని పెడతాడు అని ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, యోబు భక్తుని జీవితంలో ఉన్న ఈ మంచి లక్షణాలు మనం కూడా పొందుకొందుముగాక. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయన. ఆయన ఎలీహు మాట్లాడిన అజ్ఞానపు మాటలు, యోబు భక్తుని జీవితంలో నుంచి నాయన మేము నేర్చుకుంటున్న పాఠాలు అనేకములు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. ఈరోజు ఎలీహు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మనుషుల ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కాదు అని. మనుషులు మొరపెట్టినప్పుడు ఆయన ఎందుకు వినటం లేదు? ఆయన సృష్టికర్తను మనుష్యులు మొరపెట్టినప్పుడు దేవుడు వినపోవడానికి కారణాలు చెప్తూ, అయ్యా ఇదిగో తండ్రి, నైనా సృష్టికర్తను పట్టించుకోపోవడం, ఆయన ఉపదేశాలను తిరస్కరించడం వల్లనే నీవు మనుషుల మొరలను వినకపోవటం కారణమని, రెండవదిగా వారు దుష్టులుగా అహంకారులుగా మారటాన్ని బట్టి మనుషుల మొరను ఈ రోజున నీవు వినటం లేదని ఎలీహు అభిప్రాయపడుతూ దానిని యోబుకు అన్వయించాడు నాయన. కానీ యోబు భక్తుని జీవితంలో అలాంటి అహంకారమైన దృష్టి కానీ దుర్మార్గమైన ఆలోచన కానీ ఎక్కడా మేము చూడలేదు నాయన. అలాంటి భక్తిపరుని విషయంలో నైనా ఇదిగో నీ కుమారుడు ఎలీహు మాట్లాడుతున్నటువంటి అజ్ఞానపు మాటలు విని చాలామంది ఈ రోజున భక్తిపరులైన వారిని నైనా వారిని వారి పట్ల వారు చూపుతున్నటువంటి ఆలోచన విధానం ఎంతో వేదనకరంగా ఉంటా ఉన్నది నాయన. విశ్వాసులను హేళన చేస్తూ వారి భక్తిలో నుండి లాగివేయాలని అపవాది అయిన సాతాను కొందరు దుష్టులైనటువంటి మనుషులలో ఈ రకమైన ఆలోచనలు పుట్టిస్తూ ఉన్నాడు నాయన. అలాంటి ఆలోచనలు లేకుండా నాయన భక్తిలో విశ్వాసములో ఉన్నవారిని గేలి చేసేవారిగా కాకుండా వారి విశ్వాసమును బట్టి వారు చూపుతున్న నీతి క్రియలను బట్టి నైనా ఇదిగో నీ బిడ్డలు కూడా నీతిమంతులుగా నైనా నీతి కార్యాలు జరిగించేవారిగా సన్మార్గములోనికి వచ్చినట్లుగా సహాయము దయచేయమని యోబు భక్తుని జీవితంలో నుండి అనేక పాఠాలు అయా అనేక కోణాలలో వారి అనేకమైనటువంటి క్రియలను దుష్టక్రియలను వారు ఎత్తి చూపినా అవి ఏవి యోబుకు అన్వయించలేకపోయారు. యోబు భక్తుని జీవితంలో ఏ తప్పును వారు కనుగొనలేకపోయారు నాయన. అలాంటి నిష్కళంకమైన భక్తిని, నీతిని, యథార్థతను కలిగిన వారమే నీ యందు నిలిచి ఉండే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, నీ సత్య సువార్తను తెలుసుకొని ప్రజలందరూ రక్షింపబడినట్లుగా సహాయము దయచేయమని, అలాగున సువార్త ప్రకటింపబడటానికి అనేకులను నీ పాత్రలుగా నీకు ఉపయోగపడే పాత్రలుగా నీవే తయారు చేసుకోమని, ఈ దినం మేము చేయ పనులన్నీ పెట్టి మీ కని దృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.